గురువు గారు, మీరు ఆర్భాటంగా చేయొద్దంటున్నారు. అందుకని మేము సింపుల్ డ్రెస్‌లో ఎళ్తుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి వాళ్ళు. ఎవరైతే ఖరీదైన బట్టలు, నగలు యేసుకొస్తున్నారో వాళ్ళకిస్తున్నారు అని అంటున్నారు. హ్మ్. అలా పక్షపాతం చూపిచ్చేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహించదు. పేదవాళ్ళల్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. అందువలన ఆ పేదవాళ్ళని గౌరవించి, గుర్తించి, సహాయం చేసేటటువంటి వాళ్ళకి మాత్రమే లక్ష్మీదేవి, వరలక్ష్మి వరమిస్తుంది. ఇది వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది. ఆ కథలో అంతా చదివేసిన తర్వాత చారుమతి అంటే తెలివైనటువంటి అమ్మాయి అని అర్థం. చారుమతికి ఏం చేయదు, ఏ పూజలు పురస్కారాలు ఏం చేయదు. డిసిప్లిన్డ్‌గా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తుంది. సూర్యుడికి వచ్చే ముందే లేచి తలంటి స్నానాలు. అలా డిసిప్లిన్డ్‌గా ఉన్నటువంటి పతివ్రత లక్షణాలతో ఉన్నటువంటి ఆమెను చూసాను. ఆ కాలంలో రాశారు. పతివ్రత అంటే ఏదో అని కాదు. అక్కడ తన డ్యూటీస్, తన కర్మాలు కరెక్ట్‌గా చేసేది. ఇన్ టైం ఫ్యామిలీకి పిల్లలందరినీ పెంచి మంచిగా చేసేవాళ్ళకి. ఆమె యందు మహాలక్ష్మి తల్లికి కరుణ కలిగి కలలో కలిసి రేపొద్దున్న ఈ యొక్క పౌర్ణమి రోజున, ఏ మాసం ఇది? శ్రావణ మాసం. శ్రావణ శుక్ల పౌర్ణమి రోజున ముందొచ్చేటటువంటి శుక్రవారంలో నువ్వు నన్ను అర్చించు, నేను నీకు సకల సంపదలు ఇస్తాను అంది.